Hello my dear competitive aspirants, welcome to Masters Online. ఈ క్లాస్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ వరల్డ్ మ్యాప్ అంటే ప్రపంచ పటం సహాయంతో మనము వరల్డ్ జియోగ్రఫీని ఎలా అధ్యయనం చేయొచ్చు అనే అంశాన్ని మనం డిస్కస్ చేద్దాము. సో ఎందుకంటే వరల్డ్ జియోగ్రఫీ టీజీపీఎస్సీ అండ్ ఏబిపిఎస్ నుంచి వచ్చే అన్ని రకాల నోటిఫికేషన్లు తర్వాత సో నేషనల్ లెవెల్లో వచ్చే నోటిఫికేషన్ అన్నింటిలో వరల్డ్ జియోగ్రఫీ అనేది మెయిన్ టాపిక్ అడగడం జరుగుతుంది. కాబట్టి సో దానికి సంబంధించి ఎలా అధ్యయనం చేయాలి, ఎందుకంటే ఇండియన్ జియోగ్రఫీ అండ్ రీజనల్ జియోగ్రఫీ అనేది దాని మీద అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెడతారు. బట్ ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీకి వచ్చేసరికి కొంత కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే కొంచెం సో దాన్ని చదవడం అనేది ఎలా అనేది కూడా అభ్యర్థులు కొంతవరకు అయోమయానికి గురవడం జరుగుతుంది. తర్వాత ఈ టాపిక్ ఎంత చదివినా గుర్తుండదు అనే అంశం ఒక ఫీలింగ్ మనసులో ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం సో ఓవర్లుక్ చేస్తుంటారు. కానీ వరల్డ్ జియోగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్ట్, ఒక మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్ ఇది వరల్డ్ జియోగ్రఫీ అనేది. కాబట్టి సో ఆ వరల్డ్ జియోగ్రఫీని ఎలా అధ్యయనం చేయాలి, దానికంటే ముందు సో మనం వరల్డ్ జియోగ్రఫీని అధ్యయనం చేయడానికి ఉపయోగించే పటం ఏదైతే ఉంటుందో, మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాప్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి మన ప్రిపరేషన్లో అనేది సో ఈ వీడియోలో చూద్దాము. సో అయితే అంతకంటే ముందు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఏంటంటే మాస్టర్స్ ఆన్లైన్ యాప్లో వరల్డ్ జియోగ్రఫీ సంబంధించిన టోటల్ కోర్సును అందుబాటులో ఉంచడం జరిగింది. టోటల్ రికార్డెడ్ క్లాసెస్ అండ్ సో నెక్స్ట్ పీడిఎఫ్స్. కాబట్టి ఆ వరల్డ్ జియోగ్రఫీ టోటల్ కోర్స్ వచ్చేసి ఏంటంటే జస్ట్ 399 రూపీస్ ఓన్లీ. ఓకే, సో ఇది టీజీపీఎస్సీ అండ్ ఏబిపిఎస్సీ నుంచి వచ్చే అన్ని రకాల నోటిఫికేషన్లో ప్రధానంగా గ్రూప్స్, తర్వాత ఇప్పుడు తెలంగాణలో రిలీజ్ అయిన డిప్యూటీ ఈఓ అండ్ తర్వాత ఏఈ తర్వాత ఇతర పోటీ పరీక్షలకు కూడా ఈ క్లాసెస్ మీకు చాలా యూజ్ అవుతాయి. కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేయండి, వరల్డ్ జియోగ్రఫీ వీడియోస్ని యాక్సెస్ చేసుకోండి. సరే, టాపిక్ ఏంటి ఇక్కడ? బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ వరల్డ్ మ్యాప్. ఇక్కడ వరల్డ్ మ్యాప్కి సంబంధించి మనం బేసిక్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ అంటే ప్రపంచ పటం చూడగానే, వరల్డ్ మ్యాప్ని మనం చూడగానే మనకి ఏ అంశాలు ఈజీగా అవగాహనకు వస్తాయి, లేదా ఏ అంశాలను పర్ఫెక్ట్గా గుర్తించుకోగలుగుతామనే వాటిని మనం ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్గా ఈ వీడియో వింటే చూస్తే మీరు అంటే ఈ ప్రపంచ పటం యొక్క ప్రాథమిక సమాచారాన్ని అనాలిసిస్ చేస్తే వరల్డ్ జియోగ్రఫీలో ఆల్మోస్ట్ మీకు మెజారిటీ పార్ట్ అంటే అబౌవ్ 60% టాపిక్ మీకు ఈజీగా అర్థం కావడానికి చాయిసెస్ ఉంటుంది. ఓకే, సరే, మరి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నప్పుడు ఏంటి? జస్ట్ మనము మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఆధారంగానే మనం అధ్యయనం చేస్తూ ఉండాలి. సో ప్రపంచ పటం తీసుకున్నప్పుడు ప్రపంచ పటం అనగానే మనకు గుర్తొచ్చేటి ఏంటంటే రెండు ప్రధానమైన భూస్వరూపాలు లేదా రెండు మేజర్ ల్యాండ్ ఫామ్స్. దాంట్లో ఒకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఖండాలు ప్రధానంగా వచ్చేసి ఏంటంటే మన కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్. సో ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా ఏంటి? ఇది మనకు ఓషియన్స్, ఇదంతా ఓషియన్స్ ఇటువైపు వచ్చేది. ఓకే, అంటే మహాసముద్రాలు. తర్వాత మిగతా మనకి ఏదైతే వివిధ వర్ణాల్లో ఉన్నదంతా ఏంటంటే ఖండాలు లేదా కాంటినెంట్స్ అనొచ్చు. సో ఇది అంటే ప్రపంచ పటాన్ని ప్రాథమికంగా అధ్యయనం చేసినప్పుడు మనం గమనించే మొదటి అంశం ఏంటి అంటే కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్. మరి కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్ ద్వారా మనం ఏమి పరిశీలించవచ్చు అంటే ఖండాల యొక్క ప్రాథమిక సమాచారాన్ని మనం అధ్యయనం చేయొచ్చు. ఖండాల యొక్క ప్రాథమిక సమాచారం అన్నప్పుడు ప్రధానం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ ఈ ఏరియా అంటే ఏంటిది? ఏసియా కాంటినెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖండం అనేది ఏసియా. తర్వాత సెకండ్ వన్ ఆఫ్రికా ఖండం. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి నార్త్ అమెరికన్ కాంటినెంట్, ఉత్తర అమెరికా. ఫోర్త్ వన్ సౌత్ అమెరికా అండ్ ఫిఫ్త్ వన్ యూరప్. ఇవి మనం తీసుకున్నట్టయితే ఓకే, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్. తర్వాత సిక్స్త్ వన్ ఆస్ట్రేలియా, సెవెంత్ వన్ అంటార్కిటికా ఖండం. ఇలా 7 ఖండాలను మనము పటం సహాయంతో ఈజీగా గుర్తుపెట్టుకోగలగాలి. అంటే ఈజీగా అన్నప్పుడు సో ఏ ఖండం భూమి మీద ఎటువైపు, ఎందుకంటే జాగ్రఫీ చదివేటప్పుడు డైరెక్షన్స్ అనేది మనకి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. సో దీని ఆధారంగా అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఓకే మనకి ఈ డైరెక్షన్ బట్టి కూడా ఖండాలను అడగడానికి అవకాశం ఉంటుంది. మరి డైరెక్షన్స్ బట్టి మనం ఎలా అధ్యయనం చేయాలంటే సో కంప్లీట్గా మనము వరల్డ్ జియోగ్రఫీని అధ్యయనం చేయడానికి చూడండి ఇక్కడ కొన్ని రకాల ఇమాజినరీ లైన్స్ లేదా ఊహారేఖలు ఉన్నాయి. ఈ ఊహారేఖల్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఊహారేఖల్ని ఏమంటున్నాం మనం అంటే అక్షాంశాలు, రేఖాంశాలు అని అంటున్నాం. సాధారణంగా ఊహారేఖల్ని ఏమంటున్నాం? భూమి మీద గీయబడ్డ ఊహారేఖలు, అక్షాంశాలు అండ్ రేఖాంశాలు. వీటిని సో ఇక్కడ
లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అని అంటారు. సో ఈ ఊహారేఖలు అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో దేని మీద మనకు ఇక్కడ క్యూరియాసిటీని కల్పిస్తాయి, మనకి వీటి ఆధారంగా టాపిక్ మనకి ఎంతవరకు అవగాహన ఉంటుంది. ఎందుకంటే పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి ఇక్కడ ఏంటంటే ప్రతి టాపిక్ గుర్తుండాలనే ప్లాన్ తోటి చదువుతాడు. సో మరి ఆ ప్లాన్ అనేది ఇక్కడ పకడ్బందీగా ఏ విధంగా అమలు చేయాలంటే ఈ అక్షాంశాలు రేఖాంశాల సహాయంతో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో చేసే ప్రయత్నంలో తీసుకున్నట్టయితే ఫస్ట్ మన ఏంటి గ్లోబు మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే గ్లోబ్ అనేది భూమికి నమూనా ఇక్కడ, కాబట్టి ఆ గ్లోబును మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్లోబు ప్రధానంగా ఏ ఆకారంలో ఉంటుంది అంటే వరల్డ్ జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ గ్లోబ్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది, జియాయిడ్ ఆకారంలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియాయిడ్ షేప్. ఓకే, భూమి గోళాకారంలో ఉండడం కాదు, ఇక్కడ భూమి జియాయిడ్ ఆకారంలో ఉంటుంది. నేను భూమి అంటే గ్లోబు భూమికి నమూనా కాబట్టి గ్లోబ్ అని చెప్పాను. భూమి అనేది జియాయిడ్ ఆకారంలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరల్డ్ జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్లో ఇది కూడా ఒకటి. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు మరి ఇక్కడ ఈ ఏవైతే హారిజంటల్ లైన్స్ వర్టికల్ లైన్స్ ఉంటాయో వాటిని ఫస్ట్ మనం గమనించినట్టయితే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి. ఓకేనా, ఇది అక్షాంశాలు. భూమి మీద మధ్యలో గీయబడ్డ ఊహారేఖ అయితే ఉందో సో ఇవి అక్షాంశాలు. తర్వాత ఈ విధంగా అక్షాంశాలు అనేది గీయబడ్డాయి. ఇలా అర్థమైందా? ఈ విధంగా తీసుకో. మొత్తం భూమి మీద గీయబడ్డ అక్షాంశాల సంఖ్య ఎంత? 181. అక్షాంశాల సంఖ్య 181. అదేవిధంగా రేఖాంశాలు ఈ విధంగా ఉంది కదా, ఇవన్నీ రేఖాంశాలు. సో ఈ రేఖాంశాలు భూమి మీద గీయబడ్డ ఊహారేఖలు ఏవైతే ఉన్నాయో ఈ రేఖాంశాలు తీసుకున్నప్పుడు 360 డిగ్రీల రేఖాంశాలు గీయడం జరిగింది. అక్షాంశాలు రేఖాంశాలను గీసిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? ఇక్కడ హిప్పార్కస్ అనే శాస్త్రవేత్త. హిప్పార్కస్ ఎవరు? హిప్పార్కస్ అనే గ్రీక్ శాస్త్రవేత్త, ఒక మెథమెటిషియన్. భూమి మీద ఊహారేఖలను గీచి అక్షాంశాలు రేఖాంశాలుగా పిలవడం జరిగింది. ఈ అక్షాంశాల రేఖాంశాలు ఏంటి? భూమి మీద ఉన్న ఒక ప్రాంతాన్ని వీటి సహాయంతో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు లేదా గుర్తించవచ్చు. అంటే ఒక ప్రాంతం యొక్క ఉనికిని తెలియజేస్తాయి ఈ ఊహారేఖలు. సో ఆ విధంగా అక్షాంశాల రేఖాంశాల సహాయంతో మనం ఏ విధంగా అధ్యయనం చేయొచ్చు అన్నప్పుడు ఒకసారి మీరు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, ఇది జనరల్గా తీసుకున్నప్పుడు మాకు గమనించండి. ఇదేంటిదంటే 0 డిగ్రీ 0 డిగ్రీ లైన్ లేదా దీని తెలుగులో భూమధ్య రేఖ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమధ్య రేఖ అర్థమైందా అండి? దీన్ని మరొక పేరు ఈక్వెటార్, గ్రేట్ సర్కిల్ అని కూడా అంటారు. తర్వాత ఈ భూమధ్య రేఖకి ఉత్తరంగా ఉన్నది ఏంటిది అంటే ఉత్తరంగా ఉన్నది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. దానికి దక్షిణంగా ఉన్నది ఏంటంటే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఉత్తర అక్షాంశం, దక్షిణ అక్షాంశం. దీన్నే కర్కట రేఖ అని అంటున్నాం తెలుగులో. కర్కట రేఖ అండ్ మకర రేఖ బేసిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇవి కూడా కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ కంపల్సరీ అనాలిసిస్ చెయ్యాలి. కర్కట రేఖ, మకర రేఖ అంటే ఈ అక్షాంశాల సహాయంతో మనం ఏ టాపిక్ని ఈజీగా అధ్యయనం చేయొచ్చో మనం డిస్కస్ చేయొచ్చు. సో కర్కట రేఖ, మకర రేఖ. తర్వాత ఇక్కడ తీసుకున్నప్పుడు ఇది 66.5 డిగ్రీల అంటార్కిటిక్ వలయం, ఇది 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశమైన ఆర్కిటిక్ వలయం. ఉత్తరాక్షాంశం, దక్షిణ అక్షాంశం. ఓకే, ఎందుకంటే మొత్తం 181 అక్షాంశాలు ఉన్నాయి కాబట్టి ఈ 181 అక్షాంశాలు ఏంటంటే ఈ 0 డిగ్రీ భూమధ్య రేఖ ఏదైతే ఉందో 0 డిగ్రీ భూమధ్య రేఖ నుండి ఉత్తరం వైపు వెళ్తే ఇవి మొత్తం అక్షాంశాల సంఖ్య 90, ఇటువైపు అక్షాంశాల సంఖ్య 90, 180 మొత్తం. ఈ దీంతో కలుపుకున్నప్పుడు 181. క్లియర్? 181 ఇక్కడ, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్. 90 అక్షాంశాలు ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ 90 అక్షాంశాలు, మొత్తం 181. అయితే ఈ భూమధ్య రేఖ ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ గీయడం వల్ల భూమి మధ్య గుండా గీయడం వల్ల ఓకే ఓవర్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ మాస్ గీయడం వల్ల ఏమైందంటే ఈ భాగాన్ని ఈ ఉత్తరం వైపు ఉన్న భాగాన్ని ఉత్తరార్ధగోళం అన్నారు. ఉత్తరార్ధగోళం నార్థన్ హెమిస్ఫియర్ అండ్ ఇటువైపు ఉన్న భాగాన్ని దక్షిణార్ధగోళం సౌతర్న్ హెమిస్ఫియర్. అర్థమైందండి? సో మరి ఇక్కడ ఈ దక్షిణార్ధగోళం ఉత్తరార్ధగోళం మనం గుర్తుపెట్టుకునే క్రమంలో దక్షిణార్ధగోళంలో ఏ ఖండాలు ఉన్నాయి, ఉత్తరార్ధగోళంలో ఏ ఖండాలు ఉన్నాయి అంటే ఇటువైపు ఏ భూభాగం, ఇటువైపు ఏ భూభాగం అన్నప్పుడు సో ఇక్కడ మీరు గమనించండి. ఈ మ్యాప్లోనే చూడండి, ఇక్కడ ఇటువైపు
భూమధ్య రేఖకి దక్షిణంగా ఉన్న భూభాగంలో ఇది ఏంటిది ఆఫ్రికా ఖండం. తర్వాత ఇది దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా కాదు దక్షిణ అమెరికా, ఇది ఆఫ్రికా ఖండం. అర్థమైందండి. తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా ఖండం, ఆస్ట్రేలియా మధ్య లాటిన్ అమెరికా లేదా సెంట్రల్ అమెరికా కొంత భూభాగం వస్తుంది. ఇది మొత్తం ఏంటి అంటార్కిటికా. అండర్స్టాండ్. దెన్ ఉత్తరార్ధగోళంలో తీసుకున్నప్పుడు ఉత్తరార్ధగోళంలో వచ్చే భూభాగం మనం గమనించినట్టయితే ఇక్కడ ఇదంతా ఏంటిది, ఇక్కడ ప్రధానంగా తీసుకున్నప్పుడు ఆసియా ఖండం, ఇటువైపు తీసుకెళ్తే ఓకే ఆసియా ఖండం. అండ్ నెక్స్ట్ ఉత్తర అమెరికా, ఇది ఉత్తర అమెరికా. ఓకే, సో ఈ ప్రాంతం ఉంది కదా, ఇదంతా యూరప్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా యూరప్, ఇటువైపు ఆసియా, యూరప్ ఖండం. ఓకేనా. మళ్ళీ గమనించండి, ఈ ప్రాంతం ఏదైతే ఉందో సో ఇదంతా ఏంటిది యూరప్ లేదా ఐరోపా అంటున్నాం. మిగతాదంతా ఆసియా, ఇటువైపు చూస్తాం ఆసియా, ఎందుకంటే అతిపెద్ద ఖండం కాబట్టి భూభాగాన్ని రెండు వైపులు చూస్తాం. ఉత్తర అమెరికా, ప్రపంచంలో అతిపెద్ద దీవి అయిన గ్రీన్లాండ్, ఇది మిగతాది ఇది ఉత్తర ధ్రువం. అండ్ అంటార్కిటికా దక్షిణ దిశలో ఉన్నదంతా దక్షిణ ధ్రువం. ఇలా ఖండాలను మనం గుర్తించగలగాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మరొక అంశం చూడండి, ఖండాలు కాకుండా మనకి అక్షాంశాల సహాయముతో మనకు ఇక్కడ భూమి మీద మరి సముద్రాలు, మహాసముద్రాలు ఎక్కడెక్కడ నేను తీసుకున్నప్పుడు ఈ ప్రాంతం అంతా ఉన్నది కదా, ఇలా ఈ ప్రాంతం అంతా ఇది అట్లాంటిక్. ఇటువైపు ఉన్నదంతా ఇండియన్ ఓషన్ లేదా హిందూ మహాసముద్రం, ఇటువైపు మిగతాది జీరో సర్కిల్ లాగా ఉన్నదంతా పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం. అర్థమైందండి, పసిఫిక్ మహాసముద్రం. ఇలా మళ్ళీ తర్వాత ఇది ఆర్కిటిక్ అండి, ఇక్కడ అంటార్కిటిక్ లేదా సౌతర్న్ ఓషియన్, అంటార్కిటిక్ లేదా దక్షిణ మహాసముద్రం. ఇలా అక్షాంశాలు గీసే క్రమంలో ఎట్ ఏ టైం అక్కడే ఖండాలను మనం గమనించగలగాలి, మహాసముద్రాన్ని గమనించగలగాలి. తర్వాత ఇక్కడ ఏ భాగం ఎటువైపు ఉందో మనం చూడగలగాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి చూడండి, ఇప్పుడు 0 డిగ్రీ భూమధ్య రేఖ కాబట్టి ఈ 0 డిగ్రీ భూమధ్య రేఖ ఏ ఖండాల మీదుగా వెళ్తుంది అది కూడా గమనించాలి. సౌత్ అమెరికా, ఆఫ్రికా ఖండం, ఓకే, తర్వాత ఆసియా ఖండం కొంత భూభాగం, ఇలా అంటే 3 ఖండాల మీదుగా భూమధ్య రేఖ వెళ్తుందని మనం గమనించగలగాలి. అండ్ ఇంకొక అంశం చూడండి, ఈ అక్షాంశాల ఆధారంగా భూమధ్య రేఖ ఆధారంగా చేసుకొని మీరు ఏం అనాలిసిస్ చేయాలి, ఎటువైపు భూభాగం అధికంగా ఉంది, జలభాగం అధికంగా ఉన్నది కూడా ఆలోచించాలి. ఉత్తరార్ధగోళంలో భూభాగం అధికంగా ఉంటుంది, దక్షిణార్ధగోళంలో జలభాగం అధికంగా ఉంటుంది. ఈ 2 అంశాలు గమనించగలగాలి. అండర్స్టాండ్ రైట్. ఇది అక్షాంశాలు. నెక్స్ట్ అక్షాంశాలు అనేది ఇంకా మరి మనం వరల్డ్ జియోగ్రఫీలో వీటి సహాయంతో వేటిని అనాలిసిస్ చేయొచ్చు అంటే ఈ అక్షాంశాల సహాయంతో ప్రపంచం యొక్క శీతోష్ణ స్థితిని అధ్యయనం చేయొచ్చు. శీతోష్ణ స్థితి, క్లైమేట్ని మనం అధ్యయనం చేయొచ్చు. ఎలా క్లైమేట్ని అధ్యయనం చేయొచ్చు అన్నప్పుడు మనం గమనించినట్టయితే ఇది 23.5 డిగ్రీల కర్కట రేఖ, 23.5 డిగ్రీల మకర రేఖ, అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ మధ్య ప్రాంతాన్ని మనం అక్షాంశాల సాయంతో ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దీన్ని ఉష్ణమండలం లేదా ట్రోపికల్ రీజియన్ గా గుర్తుపెట్టుకోవాలి. ట్రోపికల్ ఎందుకు ఇక్కడ ఉష్ణమండలంగా గుర్తించగలగాలి అంటే సూర్యుని అంటే సూర్యరశ్మి ప్రభావం లేదా సూర్యుని ప్రభావం లేదా సూర్యకిరణాలు వర్టికల్ గా నిట్టనిలువుగా ప్రసరించడం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. అలా దీన్ని ఉష్ణమండలం. తర్వాత కర్కట రేఖ నుండి 66.5 డిగ్రీల వరకు అంతా ఉన్నదంతా సమశీతోష్ణ మండలం. అటువైపు వెళ్తున్న కొలది శీతల మండలం, అంటే అత్యంత చల్లటి మండలం. ఇలా అక్షాంశాల సహాయంతో మనం విభజించగలగాలి. ఉష్ణమండలం, తర్వాత ఉష్ణ మండలాన్ని కాస్త ఉత్తర దిశలో దక్షిణ దిశలో ఉప ఉష్ణ మండలం ఉంటుంది. ఉప ఉష్ణ మండలం దాటిన తర్వాత సమశీతోష్ణ మండలం, తర్వాత శీతల మండలం. ఇలా మనం గమనించాలి. కాబట్టి ఇది ఈ ట్రోపికల్ రీజియన్ అనేది ఇంపార్టెంట్. భారతదేశం మీద కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే భారతదేశ భూభాగం మీదుగా కర్కట రేఖ అనేది ప్రయాణిస్తుంది కాబట్టి, భారతదేశానికి దక్షిణ దిశలో భూమధ్య రేఖ వెళ్తుంది కాబట్టి ఈ 2 ప్రాంతాల మధ్య ట్రోపికల్ రీజియన్ లేదా ఉష్ణ మండలం అనేది మన భారత భూభాగం మీద ఉంటుంది. కాబట్టి అక్షాంశాల సహాయంతో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మనం తీసుకున్న ఇది 0 డిగ్రీ, ఇలా మనం మ్యాప్ను గమనించగలగాలి. తర్వాత 15 డిగ్రీలు, నెక్స్ట్ 30, మధ్యలో 23.5 డిగ్రీలు. ఈ విధంగా మనం అక్షాంశాలని మనం ఊహించగలగాలి.
ఓకే 75 డిగ్రీల దగ్గర గ్రీన్లాండ్ ఉంటుంది. నార్త్ పోల్ అనేది ఏంటి 90 డిగ్రీలు, సౌత్ పోల్ అనేది కూడా 90 డిగ్రీలు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే సో రేఖాంశాలు, లాంగిట్యూడ్స్ లేదా రేఖాంశాలు ఎలా చూడొచ్చు? రేఖాంశాలు, నిలువు రేఖాంశం ఇది ఉంది కదా 0 అంటే 90 డిగ్రీల నుండి అంటే కంప్లీట్గా భూమి మధ్య గుండా గీయబడ్డ ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఈ రెడ్ లైన్ అనేది 0 డిగ్రీ ప్రైమ్ మెరీడియన్ అని అంటారు. దీన్ని 0 డిగ్రీ ప్రైమ్ మెరీడియన్ లేదా 0 డిగ్రీ రేఖాంశం దీన్నే ప్రాథమిక రేఖాంశం లేదా ప్రైమ్ మెరీడియన్ అంటారు. సో ఈ రేఖాంశాల సంఖ్య ఎంత? 360. ఫస్ట్ ఆఫ్ ఆల్ 360 డిగ్రీస్ గుర్తుపెట్టుకోవాలి, అర్థమైంది? సో రేఖాంశం గుర్తుపెట్టుకొని సేమ్ ఇదే విధంగా అక్షాంశాలు భూమిని ఏ విధంగా 2 సమాన భాగాలుగా చేశాయో రేఖాంశాలు కూడా 2 సమాన భాగాలుగా విభజించాయి. ఈ 0 డిగ్రీ పార్ట్ ఏదైతే ఉందో ఇటువైపు ఈస్ట్ వైపు ఉన్నదంతా ఈస్టర్న్ హెమిస్ఫియర్, వెస్ట్ వైపు ఉన్నదంతా వెస్టర్న్ హెమిస్ఫియర్. ఈస్టర్న్ హెమిస్ఫియర్ అమ్మ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సి అంటే పూర్వార్ధగోళం, పశ్చిమార్ధగోళం. పూర్వార్ధగోళం సో ఈ ప్రైమ్ మెరీడియన్ కు తూర్పు దిశలో ఉన్నదంతా పూర్వార్ధగోళం, పశ్చిమ దిశలో ఉన్నదంతా ఏంటంటే పశ్చిమార్ధగోళం అంటారు. సో ఈ పశ్చిమార్ధగోళంలో పూర్వార్ధగోళంతో పోల్చినప్పుడు పశ్చిమార్ధగోళంలో ఉన్న దేశాలు ఏంటంటే కొంచెం లేటుగా డెవలప్ అవుతాయి. సో అదే పూర్వార్ధగోళంలో ఉన్న దేశాలు ప్రాచీన నాగరికతలను కలిగి ఉండడం వల్ల ఈ ఏరియాను పూర్వార్ధగోళాన్ని ఏమంటారంటే ఓల్డ్ వరల్డ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. మన వరల్డ్ జాగ్రఫీ పాత ప్రపంచ దేశాలు, ఇది న్యూ వరల్డ్ కొత్త ప్రపంచ దేశాలు అనే పేరుతో కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. సో పూర్వార్ధగోళాన్ని ఓల్డ్ వరల్డ్, పశ్చిమార్ధగోళాన్ని న్యూ వరల్డ్ అంటారు. దేన్ని బట్టి? ఎన్షియంట్ సివిలైజేషన్స్ బట్టి, ప్రాచీన నాగరికతల ఆధారంగా ఈ యొక్క పేరుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ 0 డిగ్రీ ప్రైమ్ మెరీడియన్ ఏదైతే ఉందో దీని ఆధారంగా ఇప్పుడు సూర్యుడికి ఎదురుగా వెళ్తున్నప్పుడు ఆ రేఖాంశాలని కదులుతుంటాయి కాబట్టి ఈ రేఖాంశాల కదలికను బట్టి సో మనం సమయాన్ని సూచిస్తాం, సమయాన్ని లెక్కిస్తాం. అట్లా ఒక్కో రేఖాంశం నుండి మరో రేఖాంశంకి భూమి కదలడానికి పట్టే సమయం ఎంత అంటే 4 మినిట్స్. అట్లా తూర్పు వైపు వెళ్తున్న కొలది ఉన్న టైంలో 4 మినిట్స్ యాడ్ అవుతూ ఉంటుంది. పశ్చిమ వైపు వెళ్తుంటేనేమో ఉన్న టైం నుండి 4 మినిట్స్ తీసేస్తుంటారు. అలా వెళ్తున్న కొలది ఇలా తూర్పు నుండి ఇలా వచ్చేసి పశ్చిమ నుండి ఇలా వస్తే ఉంటే సో ఒక నెంబర్ 2 సార్లు కౌంట్ చేయబడుతుంది. ఆ నెంబర్ ఏంటంటే 180 డిగ్రీస్, 180 డిగ్రీల ఏంది తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం అనేది తూర్పు నుండి ఒకసారి పశ్చిమ నుండి ఒకసారి 2 సార్లు లెక్కిస్తారు కాబట్టి దాన్ని 180 డిగ్రీస్ ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ అని అంటారు. దాన్ని అంతర్జాతీయ దినరేఖ అనే పేరుతో పిలుస్తారు. అంతర్జాతీయ దినరేఖ అనే పేరుతో కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? 180 డిగ్రీస్ ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఎందుకంటే సో ఆ డేట్ లైన్ క్రాస్ అవుతే టైమింగ్స్ మారుతుంటాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం 24 కాలమండలాలుగా విభజిస్తున్న క్రమంలో సో ఇది తూర్పు వైపు నుండి వెళ్తేనేమో టైం యాడ్ అవుతుంటుంది, పశ్చిమ వైపు వెళ్తుంటే టైం మైనస్ అవుతుంటుంది, తగ్గుతుంటుంది. అలా సో పరిపాలనపరమైన సమస్యలు వస్తాయని చెప్పేసి ఇంటర్నేషనల్ డేట్ లైన్ సో ఇలా జిగ్జాగ్గా గీయడం జరిగింది. అంటే జలభాగం మీదుగా మాత్రమే గీయడం జరిగింది. జలభాగం అనేది ఉమ్మడి సంపద కాబట్టి భూభాగం అనేది ఒక ప్రత్యేకమైన జోన్లోకి వెళ్తుంది కాబట్టి సో అట్లా భూభాగాన్ని తప్పిస్తూ జలభాగం నుండి గీయబడ్డ రేఖాంశం 180 డిగ్రీస్ ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్. ఇదంతా బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ వరల్డ్ మ్యాప్ నుండి మనం అర్థం చేసుకోవాలండి. ఓన్లీ జస్ట్ గ్లోబ్ మ్యాప్ అండ్ ప్రపంచ పటాన్ని చూస్తూ ఇవన్నీ మనం అధ్యయనం చేయగలిగాం. అండర్స్టాండ్? రైట్. ఇంకొక అంశం చెప్తాను ఇక్కడ లాస్ట్. సో ఈ ప్రైమ్ మెరీడియన్, ఇది ప్రైమ్ మెరీడియన్, అర్థమవుతుందా? ఒకసారి ఇది ప్రైమ్ మెరీడియన్ లేదా 0 డిగ్రీ ప్రాథమిక రేఖాంశం అండ్ భూమధ్య రేఖ, ఈ 2 కలిసే ప్రాంతం ఏదని అంటారు. ఇది ఏం ఖండం? ఇది ఆఫ్రికా ఖండం. ఇదంతా ఆఫ్రికా ఖండం మనకు కనిపిస్తుంది. సో దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఆఫ్రికా ఖండం, ఆఫ్రికా ఖండానికి పశ్చిమ దిశలో ఇదంతా పశ్చిమ ఆఫ్రికా ప్రాంతం. దీనికి పశ్చిమ దిశలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ 2 కలుస్తాయి. ఈ 2 కలిసే ప్రాంతాన్ని నల్ దీవి అని అంటారు. నల్ ఐలాండ్ లేదా నల్ దీవి. ఓకే, నల్ దీవి దగ్గర 2 ఊహారేఖలు ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకే, మనం ఇండియాలో ఛత్తీస్గఢ్లోని బైకుంఠాపూర్ దగ్గర 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం
అండ్ 23.5 డిగ్రీల కర్కట రేఖ ఏ విధంగా కలుస్తున్నాయో ఇక్కడ కూడా నల్ ఐలాండ్ దగ్గర కలుస్తున్నాయి. కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే నల్ ఐలాండ్ అనేది ఒక జీరో ఐలాండ్, దేర్ ఇస్ నో ల్యాండ్ మాస్. ఓకే, ఎలాంటి ల్యాండ్ మాస్ లేదది. ఎందుకంటే మనము ఈ అక్షాంశాలు రేఖాంశాలను వాటిని ఐడెంటిఫై చేయడానికి ఓకే ఒక రకమైన సాఫ్ట్వేర్ కోఆర్డినేషన్ అది. సో దాన్ని ఆ విధంగా కలిసే ప్రాంతాన్ని ఒక నల్ ఐలాండ్గా శూన్య ప్రదేశంగా తీసుకున్నారు అంతే. బట్ దేర్ ఈజ్ నో ల్యాండ్ మాస్, అది ఒక దీవి కాదు, ఓన్లీ సముద్ర భాగమే. బట్ అక్కడ సాఫ్ట్వేర్ ఐడెంటిఫికేషన్లో భాగంగా దానికి పెట్టిన ఒక టెక్నికల్ నేమ్ అంతే, అది గుర్తుపెట్టుకోండి. బట్ నేమ్ అయితే ఇంపార్టెంట్. సో ఇది మనకి వరల్డ్ మ్యాప్ అండ్ గ్లోబ్ ఆధారంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాల్లో కొన్ని. అయితే ఇంకొక అంశం చూడండి ఇక్కడ మనము. సరే, వరల్డ్ మ్యాప్లో ఖండాలు గుర్తుపెట్టుకునే క్రమంలో లాస్ట్ మూమెంట్ మనకి వెరీ ఇంపార్టెంట్ ఈ మ్యాప్ చూడండి. ఓకేనా, ఖండాలు అండ్ మహాసముద్రాలు ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో ఇక్కడ మౌంటైన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ప్రపంచం మీద మృత పర్వత వ్యవస్థలు ఎక్కువ ఉన్నాయి, ఫోల్డ్ మౌంటైన్సే ఉంటాయి. మొత్తం పర్వత వ్యవస్థలు 80% ఇవి ఉంటాయి. కాబట్టి జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నది ఏంటంటే ఉత్తర అమెరికాలో రాకీ పర్వతాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. ఏంటి, రాకీ మౌంటైన్స్ కనిపిస్తుంటాయి. ఓకేనా, సో దాంట్లో మౌంట్ మెకిన్లీ అనే పర్వత శిఖరం ఉంటుంది ఇక్కడ 6194 మీటర్ల ఎత్తులో. తర్వాత దక్షిణ అమెరికా వచ్చేసరికి ఈ ప్రాంతం అంతా యాండిస్, ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణిని కలిగి ఉన్న యాండిస్. ఇక్కడ పెడగోనియా శీతల ఎడారి ఉంటుంది, పాంపాస్ అనే గడ్డి భూములు ఉంటాయి ఇక్కడ. ఓకే, తర్వాత అకంకాగ్వా అనే శిఖరం ఉంటుంది 6959 మీటర్ల ఎత్తులో అకంకాగ్వా శిఖరం ఉంటుంది ఇక్కడ యాండిస్ పర్వత శ్రేణిలో. తర్వాత ఆఫ్రికా ఖండానికి రండి, అట్లాస్ పర్వతాలు, అట్లాస్ మౌంటైన్. ఓకేనా, సో ఈ అట్లాస్ మౌంటైన్స్ ఏమైతుందో ఇక్కడ సాధారణంగా ఏంటంటే వివిధ శిఖరాలు అంటే దాంట్లో తుక్కల్ శిఖరం అనేది ఒకటి ఇక్కడ. నెక్స్ట్ యూరోప్లో తీసుకున్నట్టయితే యూరల్ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు ఉంటాయి యూరల్. సో ఇక్కడ ఈ ఏరియాలో ఆల్ప్స్ పర్వతాలు, దీంట్లో మౌంట్ ఎల్బ్రస్ అనే శిఖరం ఉంటుంది. మౌంట్ ఎల్బ్రస్ 5642 మీటర్ల ఎత్తులో మౌంట్ ఎల్బ్రస్ ఉంటుంది. ఇక్కడనే మౌంట్ తుక్కల్ ఉంటుంది, 4165 మీటర్ల ఎత్తులో ఉంటుందండి. రైట్, ఇక మన ఆసియా ఖండం చెప్పాల్సిన అవసరం లేదు, హిమాలయ పర్వతాలు, ఇక్కడ ఆరావళి పర్వతాలు. సో ఈ విధంగా తర్వాత ఆస్ట్రేలియా ఖండానికి వచ్చేసరికి గ్రేట్ డివైడింగ్ రేంజ్. ఇలా మనము పర్వతాలని మిగతా భూభాగాల్ని కూడా అధ్యయనం చేయాలి. సో ఇది వరల్డ్ జాగ్రఫీలో వరల్డ్ మ్యాప్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్, అంటే ప్రపంచ పటం సహాయంతో చూడదగిన అనాలిసిస్ చేయదగిన ప్రధానమైన అంశాలు మన పోటీ పరీక్షల పరంగా. ఓకే, ఇలా మనం మ్యాప్ అనాలిసిస్ చేసినప్పుడు జాగ్రఫీ మీద ఒక క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. ఫలితంగా ఇక్కడ టాపిక్ అనేది మనకి ఎక్కువగా అవగాహన చేసుకోవడానికి, అనాలిసిస్ చేయడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వరల్డ్ జాగ్రఫీ నుండి ఇటీవల జరుగుతున్న ఎగ్జామ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వరల్డ్ జాగ్రఫీని ఇలా పటం సహాయంతో మీరు అధ్యయనం చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ కూడా వరల్డ్ జాగ్రఫీ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మొత్తం క్లాసెస్ వరల్డ్ జాగ్రఫీ టోటల్ కోర్సెస్ మాస్టర్స్ ఆన్లైన్ యాప్లో అందుబాటులో ఉంది.